మంగ్లీ కేసుకి సంబంధించి ఆ బాధితులు మీ వరకు ఎలా వచ్చారు సార్ అసలు? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 3 స్టేట్స్ లో ఉన్నారు బాధితులు. సో ఈ బాధితులు ఇన్ని స్టేట్స్ లో ఉండడానికి కారణం ఏంటంటే డైరెక్ట్ గా మంగ్లీ వాళ్ళ తమ్ముడు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ఎవరికి నమ్మకరా చెప్పండి. ఆవిడకి ఫోన్ చేపిస్తే ఆరగంటగా మాట్లాడడం, అసహ్యంగా జిగుప్సాకరంగా మాట్లాడడం. అసలు మంగ్లీ పాత్ర ఉంది అని ఎప్పుడు కన్ఫర్మేషన్ చేసుకున్నారు? ఫోటోలు వీడియోలు చూపించినప్పుడే కన్ఫర్మేషన్ వచ్చింది. మీకు కొన్ని కోట్లు ఇస్తానంటూ ఆఫర్ చేశారంట మంగ్లీ. స్కామ్ లో మంగ్లీ పాత్ర లేదు, కేవలం మీరు ఫేమ్ అవ్వడానికే మంగ్లీని పేరు వాడుకుంటున్నారు అని అయితే చెప్తున్నారు. నిజమేనా? అంటే వాళ్ళందరికీ మీరు ఒక స్క్రిప్ట్ ఇచ్చారంట, అందరూ కలిసి మంగ్లీ పేరే చెప్పండి అని. రమావత్ మధు ట్రాప్ చేశారు అని అంటున్నారు, ఇది ఎంతవరకు వాస్తవం? పెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ గాడు, 100 మంది ఉసురు పోసుకున్నారు, వాడిని ఎట్లా ట్రాప్ చేస్తారు? శ్రీముఖికి మీకున్న సంబంధం ఏంటి? సో మీరు బిగ్ బాస్ కి వెళ్ళడం కోసమే ఇదంతా చేశారని చెప్పారు. బిగ్ బాస్ లో నేను ఎన్నోసార్లు ఇంటర్వ్యూకి వెళ్ళానండి. తెలంగాణ డీజీపీగా ఆఫీస్ లో ఉన్నటువంటి సిసి గారు మీ సమక్షంలో చేస్తారు. ఏది నాకు సెక్యూరిటీ అలర్ట్ చేసే విషయం గురించి నా పేరు చూడడంతో అంటే పేదల తరపున మాట్లాడేటటువంటి అడ్వకేట్లకు రక్షణ లేదా? సో మొత్తానికి మంగ్లీ కేసు వల్ల మీరు బాగా ఫేమస్ అయ్యారు కాబట్టి ఎలా ఉంది ఈ ఫేమ్ మీకు? సో నేను దాన్ని అలాగే కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అంటే మీరు సీఎం గారిని కలవబోతున్నారు అంటున్నారు, అతను ఏమైనా చెప్తే మీరు తప్పుకునే ప్రయత్నం చేస్తారా? ఎందుకు సీఎం గారు చెప్తారు? ఫ్యూచర్ లో భయపడి థ్రెటనింగ్ ఉందంటున్నారు కాబట్టి భయపడైనా తప్పుకుంటారా? సిద్ధారం గ్రామంలో ఎంక్వైరీ చేయండి, అడ్వకేట్ సుబ్బు అంటే అమ్మవాడి జోలికి వెళ్ళొద్దురా. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ చాందిని. దాదాపు 200 నుంచి 300 కోట్ల వరకు స్కామ్ జరిగింది అంటూ మంగ్లీ కేసు తరపున బాధితుల వైపు నించున్న అడ్వకేట్ సుబ్బు గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఇందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయి ఏంటి అనేది అయితే సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఫస్ట్ అలిసిపోయినట్టున్నారు బాగా. రోజు స్టూడియో కోర్టులు చూసుకోవాలి, ఇటు స్టూడియోస్, ఎవరికి ఇవి అంటే ఇంటర్వ్యూ అన్న ఇబ్బంది, అందరూ ఫీల్ అవుతారు. అవును. సో కొంచెం అంటే తిండి తినలేనంత బిజీ అయిపోయా. దేవుడు పని ఇవ్వమన్నా కానీ ఇంత తిండి తినలేనంత పని ఇస్తాడు. సార్ అసలు ఈ మంగ్లీ కేసుకి సంబంధించి ఆ బాధితులు మీ వరకు ఎలా వచ్చారు సార్? అసలు అదే తిరుమల అని చెప్పేసి మా ఫ్రెండ్ ఉంటాడు గద్వాల్లో, వాళ్ళ అత్తగారు, వాళ్ళకి పిల్లనిచ్చిన అత్తగారు ఆవిడ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. సో వాళ్ళకి అక్కడ మంచి గౌరవం ఉందన్నట్టు, మంచి లీడర్ అతను. ఇప్పుడు యూత్ ప్రెసిడెంట్ కూడా ఏదో ఎన్ఎస్యు ప్రెసిడెంట్గా, కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్గా కూడా చేస్తున్నారు. సో అతని దగ్గర ఇక్కడ బాధితులు అసలు మనకి దేవరకొండ, ఈ నల్గొండ సైడ్ బాధితులు మనకు అసలు ఫస్ట్ తెలియదు. ఎప్పుడైతే ఈ స్కామ్ నేను బయటకు తీసుకొచ్చినా అప్పుడు వాళ్ళు మాతో అంటే అటాచ్ అయ్యారు. సో ఇక్కడ ఇష్యూ ఏం జరిగిందంటే అక్కడ గద్వాల్ ఆ ఏరియాలో ఉన్నటువంటి ఈ హేమాకాంత్ రెడ్డి అని వినిపిస్తుంది కదా. సో అతను అందులో ఒక బాధితుడు, ఏజెంట్. బాధితుడే ఏజెంట్. తన దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉన్నాయి. సో అతన్ని కావాలని ఫ్రేమ్ చేస్తున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది రేపు పొద్దున ఈఓడబ్ల్యూ కానీ తర్వాత సిసిఎస్లో కానీ కోర్టులో కానీ ఆయన ప్రూవ్ చేసుకుంటాడు తను. సో ఏంటంటే మరికి దీంట్లో ఏంటంటే నాయకొట్టి మచ్చేందర్ అని ఇందులో ఇంకొక ఫ్రాడ్ ఉండు. సో తను ఎప్పుడైతే అంటే తను కావాలని ఇచ్చినని అంటున్నారు. వాస్తవానికి నాయకొట్టి మచ్చేందరు ఫస్ట్లో మంగ్లీకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి. ఎప్పుడైతే మేము ప్రెస్ మీట్ పెట్టామో మంగ్లీకి అనుకూలం అయిపోయింది. సో ఆ నాయకొట్టి మచ్చేందర్ నన్ను ఫోన్లో బెదిరించిండు, ఆ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళడం, తిరుమల దగ్గరికి ఈ బ్యాచ్ వెళ్ళి ఆయనతో మాట్లాడడం. సో మంచి లాయర్ అయితే వీళ్ళు ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, గద్వాల ఆ ప్రాంతాల్లో, తర్వాత కర్నూలు ఆ ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఏంటంటే తీసుకోమన్నారు. ఇది సివిల్ నేచర్ ఉన్న కేసు, డబ్బులు మోసపోయిన కేసు కాబట్టి ఇది మీరు అడ్వకేట్ ద్వారా కోర్టులో వేసుకోవాలని అంటే అప్పుడు తిరుమల దగ్గరికి రావడం, ఏది ఆ గద్వాల ప్రాంతం వాళ్ళు. సో తిరుమల మంచి అడ్వకేట్ సార్ కావాలని చెప్పేసి వీళ్ళందరూ వెళ్ళినప్పుడు అప్పుడు తిరుమల నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ఫ్రెండ్స్. సో అట్లా తిరుమలకి నేను బాగా క్లోజ్. అసలు ఎప్పుడు వచ్చింది సార్ ఈ కేసు మీ వరకు? ఫిబ్రవరిలో వచ్చిందండి. ఫిబ్రవరి 3rd వీక్ 2nd వీక్. సో నేను మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ప్రెస్ మీట్ పెట్టింది March 21. సో 1 month అంతా మనం
దాంట్లో గ్రౌండ్ వర్క్ చేసి అసలు ఏంటిది ఇప్పుడు కేసు చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ఆధారాలు ఇవన్నీ మనకు కావాలన్నట్టు. సో అప్పుడు గ్రౌండ్ వర్క్ చేసి ఇస్తే అందరు చెప్పే మాట ఏంటంటే మంగ్లీ ఉన్నారు, మంగ్లీ ఉన్నారు, మంగ్లీ ఉన్నారు. అరే మంగ్లీ ఎందుకు ఉంటుందిరా అంటే, సార్ మంగ్లీ వాళ్ళ తమ్ముడే మాతో పాటు తిరిగింది సార్, మంగ్లీని కూడా మేము కలిసాం, వాళ్ళ అపార్ట్మెంట్కి కూడా వెళ్ళామని అంటే. సో ఈ ఫస్ట్లో చెప్పినప్పుడు నేను నార్మల్గానే తీసుకున్నా. తర్వాత మంగ్లీ ఉండడం ఏంటి అని చెప్పేసి ఎవరిని అడిగినా సరే, కర్ణాటకలో వచ్చిన బాధితులను అడిగినా మంగ్లీ పేరు చెప్పారు సార్. కర్ణాటక 3 స్టేట్స్లో ఉన్నారు బాధితులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 3 స్టేట్స్లో ఉన్నారు బాధితులు. సో ఈ బాధితులు ఇన్ని స్టేట్స్లో ఉండడానికి కారణం ఏంటంటే వెస్టేజ్ అనే కంపెనీలో వీళ్ళందరూ వర్కర్స్ అంటే ఎంప్లాయీస్. సో ఈ రమవత్ మధు కూడా అదే కంపెనీలో వర్కర్గా చేసి వెళ్ళిపోయి ఈ ఆర్థిక నేరాలకు పాల్పడి తర్వాత 23లో వాళ్ళ దగ్గరకు వచ్చింది అన్నట్టు. 23 నుంచి జరుగుతుంది, అంటే 22nd 23rd నుంచి జరుగుతుంది. కానీ వీడు మోసం చేసేది మాత్రం 25th అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేయటం. అందరినీ ఫస్ట్ ఈ వెస్టేజ్ కంపెనీలో వీడు వర్కర్గా చేసినప్పుడు ఇందులో ఉన్నటువంటి వ్యక్తే ఈ హేమాకాంత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మిగతా వాళ్ళందరూ కూడా. సో ఈ 3 స్టేట్స్లలో బాధితులు ఉండటానికి ప్రధాన పునాది పడింది ఆ వెస్టేజ్ కంపెనీలోనే. సో అందులో వర్కర్గా చేసేటప్పుడు ఈవిడ కూడా అందులో వర్కర్గా చేసేటప్పుడు వాళ్ళందరూ పరిచయం. సో అందులో ఉన్న వాళ్ళు ఇందులో పెట్టుబడి పెట్టారు అన్నట్టు. సో ఈవిడు వాళ్ళ దగ్గర ఈ హేమాకాంత్ రెడ్డి దగ్గర 2020లో వర్కర్గా జాయిన్ అవ్వడం, తర్వాత 2022-21 వరకు వర్క్ చేసి ఒక 1 year తర్వాత అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి ఏదో శుభక్షేత్ర అని చెప్పి ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టించి అక్కడ మోసం చేసి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఈ గోకుల్ నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీలో జాయిన్ అయ్యి పెట్టి అక్కడ వాళ్ళకి నమ్మించడం కోసం ఖరీదైన మద్యం భోమించడం, ఒక 10 కార్లలో ఫార్చునర్ కార్లలో వెళ్ళడం, అక్కడంతా హంగామా సృష్టించడం, తర్వాత ఖరీదైన ఫుడ్ తినిపించడం, ఖరీదైన హోటల్స్కి తీసుకెళ్ళటం, ఎవరైతే వెయిటర్ ఉంటారో అతనికి 10,000 టిప్ ఇవ్వడం, ఇలాంటి 10,000 టిప్ ఇవ్వడం. వీళ్ళని అంటే గోవా ట్రిప్పులని, తర్వాత మనం ట్రేడింగ్ బిజినెస్ చేస్తాను అని చెప్పి, తర్వాత పెట్టుబడులు పెట్టండి అని చెప్పి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాం, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం, తర్వాత ఈ రియల్ ఎస్టేట్ పెట్టాం. సో అందులో వెంచర్స్ ఉన్నాయి, 5 లక్షలు కట్టిన వాళ్ళకి 2 కుంటలు 2 సెంట్లు భూమి ఇవ్వడం, ఇలాంటివన్నీ పెట్టేసరికి ఫస్ట్లో వీళ్ళు నమ్మల. సో వీళ్ళు హోటల్స్కి తిప్పడం ఇలాంటివన్నీ చేసేసరికి ఇక వీళ్ళకి కొంచెం ఆశ కలుగుతుంది కదా. సో అంతా సెటప్ అంతా చూసేసరికి సో వీళ్ళకి ఆశ కలిగి దాంట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అట్లా ఫస్ట్లో ఇందులో ఉన్నటువంటి 7-8 మంది పెట్టారు. వీడు రెగ్యులర్గా మంత్లీ ఇప్పుడు 1st తారీఖు ఇంట్రెస్ట్ ఇవ్వాలంటే 30K ఇచ్చేసేవాడు. సో అట్లా అలా నమ్మకాన్ని అంటే కలిగించడం కోసం ఎట్లాంటి కొన్ని జిమ్మిక్కులు చేసేవాడు. సో అట్లా అందరూ దాంట్లో ఇక పాగిపోతుంది కదా, ఎట్లా పలానోడు డబ్బులు ఇంత ఇస్తాడు, ఇంత వడ్డీ ఇస్తాడు సరికి అప్పుడు అందరు కలిపి దాదాపుగా 9.5 నుంచి 10 కోట్ల వరకు కట్టారు. ఎప్పుడైతే కట్టారో వీళ్ళ మీద దేవరకొండలో ఒక కేసు అయింది. సో దేవరకొండ కోర్టులో కేసు రన్ అవుతుంది, దాంట్లో అరెస్ట్ అయ్యారు. సో అరెస్ట్ అయినప్పుడు అక్టోబర్ నవంబర్ ఆ టైంలో అరెస్ట్ అయ్యి వీళ్ళకి ఇక అందుబాటులో లేడు. వీళ్ళు చూశారు ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి, ఎవరికి కేసుని కలవట్లేదు. సో 2 నెలల నుంచి వడ్డీ రాబోయేసరికి ఏమోలో ఎక్కడున్నాడు అనుకున్నారు. తర్వాత ఇక జనవరిలో వీళ్ళు పట్టుబట్టారు అన్నట్టు. చూస్తే ఇట్లా పలానా అరెస్ట్ అయ్యిండు ఇట్లా. సో వీడికి కాంటాక్ట్ అయితే మీ డబ్బులు ఇచ్చేస్తా, ఎక్కడికి పోవు, నా దగ్గర ఉన్న అది ఇదని చెప్పి మాట్లాడి ఈ క్రమంలో ఈ డబ్బులు వసూలు చేసే క్రమంలో మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఇతనితో పాటు తిరిగేవాడు. బాధితులతో అందరూ కూడా డబ్బులు పెట్టుబడి పెట్టండి మంచి లాభాలు వస్తాయని చెప్పేవాడు. బాధితులతో తినటం, తిరగటం, తాగటం, గుళ్ళకి గోపురాలకి వెళ్ళడం ఇవన్నీ చేయడం చేసేవాడు అన్నట్టు. సో అట్లా డైరెక్ట్గా మంగ్లీ వాళ్ళ తమ్ముడు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ఎవరికి నమ్మకం రా చెప్పండి. సో మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఇంకోటి ఏంటి, ఈ బ్రహ్మవత్తు మధు వాళ్ళ చెల్లిని చేసుకుంటానని అందరికీ చెప్పిండు. ఆ విషయం రమావత్తు ఇప్పుడు శివ చౌహాన్కి మంగ్లీ తమ్ముడికి కూడా తెలుసు. మరి మంగ్లీ గారిని ఎవరిని అడిగితే ఉంటుంది, అవును మమ్మల్ని ఫంక్షన్కి పిలిస్తే వెళ్ళి ఇనాగ్రేషన్ చేసి వచ్చామని. ఇనాగ్రేషన్ చేసి వచ్చిన వాళ్ళు ఇనాగ్రేషన్ తర్వాత వెళ్ళిపోవాలి, కానీ ఇనాగ్రేషన్ తర్వాత కూడా కంపెనీలు వాళ్ళతో పాటు ఎట్లా ట్రావెల్ అవుతారు. సో ఇవన్నీ జరిగిన తర్వాత హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.